బీజేపీ పాలనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గలేదు ఎందుకంటూ ప్రశ్నించారు. రైతులు ఉపయోగించే ఎరువుల ధరలు పెరిగాయన్నారు. రైతులు నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇంతవరకు కమిటీ వేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం భేషజాలకు పోకుండా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసే రైతులను బీజేపీ అవహేళన చేస్తుందన్నారు. ఏ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మద్దతు ధర నిర్ణయింపచేయడం జరుగుతుందో ఆ మద్దతు ధరకి ఏదైతుందో చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధరకు రైతాంగానికి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పండి. ఒకవేళ మీరు చట్టబద్ధత కల్పించే లేకుండా ఉండి ఉన్నట్టయితే there is no meaning in minimum support price. There is no meaning in minimum support price. కనీస మద్దతు ధర ఇవాళ ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పంటే ఇలా ఓపెన్ మార్కెట్లో రైతాంగానికి ఆ ధర లేకుండా ఉండి ఉన్నట్టయితే ప్రభుత్వం గ్యారెంటీగా నిలబడి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలతో ఏదైతుందో న్యాయపడే కానీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మార్పుడే కానీ కొనుగోలు చేయించడానికి మీరు చర్యలు చేపట్టాలి. ఆ విధంగా చర్యలు చేపట్టగలిగినప్పుడు మాత్రమే రైతాంగానికి ఏదైతుందో రక్షణ లభిస్తుందని చెప్పంటారు. మీరు పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు అంబానీ, అదానీ లాంటి వారికి ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్స్ అని చెప్పని నాన్ ప్రొడక్టివ్ అకౌంట్స్ అని చెప్పని ఏదైతుందో వారికి లక్షల కోట్ల బకాయిలు రద్దు చేయడానికి ఏదైతుందో ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటుందా? అదే రైతాంగం అప్పుల ఊబిలోకి నెట్టబడి మరి అప్పులు రుణమాఫీ కావాలని చెప్పంటే మాత్రమే ఏది ఇస్తుందో రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేస్తే సోమరిపోతులు అవుతాడు. నాకు ఆశ్చర్యం